ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మట్టి రవాణాని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. జగనన్న కాలనీలకి కాకుండా మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారంటూ వారు ఆరోపించారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా జరుగుతుందని వారు అంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల్ని వారు నిలదీశారు. ఎస్ఐ హరిప్రసాద్ మట్టిని లోడ్ చేసిన టిప్పర్లని అన్లోడ్ చేయించి వాటిని వెనక్కి పంపారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతుల శ్రేయస్సు కోసం పొలాల్లో మెరకదోలుకోవడానికి అట్లాగే ఇళ్ల ప్లాట్లు సొంతంగా ఆ గ్రామంలో ఉన్న ఇళ్ల ప్లాట్ల కోసం క్యూబిక్ మీటర్ రూపాయల లెక్కన ఒక ట్రక్కు ₹3 లెక్కన రైతుల కోసం పర్మిషన్ ఇస్తే ఆ మట్టిని తీసుకొచ్చి ప్రైవేట్ స్థలాల్లో పోసి దాన్ని నిల్వ చేసి ఇప్పుడు కుంటముక్కల, ఎలటూరు, వెలవడం అట్లాగే గణపురం ఆ ప్రాంతానికి ఒక్కొక్క ట్రక్కుని లారీ ట్రక్కుని ₹10,000 లెక్కన అక్రమంగా తరలిస్తున్నారు. అదేమంటే ఇరిగేషన్ మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి జగనన్న కాలనీకి అని చెప్పి ఒక పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ కూడా దాన్ని అమలు చేయకుండా కొండపల్లి జగనన్న కాలనీ, కౌలూరు జగనన్న కాలనీ అది క్లారిటీ కూడా లేదు. అది లేకుండా దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఇటుక బట్టీలకి దీన్ని అక్రమంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి గట్టిగా చెప్తున్నాను. మట్టి ధరలిచ్చే దుర్గా ప్రసాద్ పేరు మీద ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు తరలిస్తున్నారు. పుల్లూరు పంచాయతీలో ముత్యాల